విభూతి రాసి మంత్రిస్తే అన్ని సర్దుకుపోతాయా? అమ్మవారు అనేది వైరస్ వల్ల వచ్చే ఒక రకమైన వ్యాధి. దానికి పద్ధతి ప్రకారం చికిత్స చేయాలి, కరెక్ట్ అయిన మందులు వాడాలి. మీరేంటంటే విభూతి రాసి వేప మండలు పట్టుకుని ఈ జనాలందరినీ మోసం చేస్తున్నారు. ఇదంతా ఒక వైద్యమా? వెంటనే నయం చేయాల్సిన దాన్ని ఇలా మూర్ఖంగా పెంచుకుంటూ పోతున్నారేంటి? మీరు చేసే ఈ తప్పుడు వైద్యం వల్ల ఈ పిల్లలకి ఏదైనా అయితే మీరేం చేస్తారు? మనుషుల ప్రాణాలతో ఆడుకోవడానికి మీరెవరు? మీకేం తెలుసని పిల్లలకి వైద్యం చేస్తున్నారు? ఎవరమ్మా నువ్వు? డాక్టర్. రోగాలు ఎలా నయం చేయాలో డాక్టర్లైన మాకు మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ ఇబ్బంది పడే రోగుల కోసమే నేను ఈ ఊర్లో క్యాంప్ ఏర్పాటు చేశాను. వెంటనే వీళ్ళని అక్కడికి పంపించండి. డాక్టర్ అమ్మా మీరు? పశుపతయ్య నుంచోబెట్టి మాట్లాడుతున్నారు. ఆవిడ కూర్చోడానికి కుర్చీ వేయండి. మీ మర్యాదలేం నాకు అక్కర్లేదు. మీరు వాళ్ళని పంపించండి, అది చాలు. మీరు వైద్య శిబిరం ఏర్పాటు చేసిన విషయం తెలియకొచ్చుంటారు. నేను వెంటనే పంపిస్తాను. డాక్టర్ అమ్మగారే ఇక్కడికొచ్చారు. మీరు బిడ్డను తీసుకెళ్లి చూపించండి. మాకు మీ మీద నమ్మకం ఉందమ్మా, మీరే వైద్యం చేయండి. అవునమ్మా, ఎవరికైనా అమ్మవారు పోసినప్పుడు సూది వేస్తే అమ్మవారికి కోపం వచ్చి ఇంకా ఎక్కువైపోతుందమ్మా. వర్షం పడపోతే అమ్మవారి శాపం పెట్టిందని, ఇలా అమ్మ వస్తే అమ్మవారికి కోపం వచ్చిందని, ఇలా జీవితానికి దేవుడికి ముడిపెట్టి బతుకుతున్న మీరు ఎప్పుడు ఇందులో నుంచి బయటకు వస్తారు? మీరు బయటికి రావాలనుకున్నా ఈ విధంగా వేపమండలు పట్టుకుని విభూతి రాసేవాళ్ళు ఉన్నంత వరకు అది జరగదు. ఆపమ్మా. పట్టణాల్లో నాగరికులు ఉంటే పల్లెటూళ్ళలో నమ్మకస్తులు ఉంటారు. నాటు వైద్యం గొప్పదా లేదా నువ్వు చదువుకున్న ఇంగ్లీష్ వైద్యం గొప్పదా అనేది ముఖ్యం కాదు. పిల్లలకు నయం కావాలి, అదే ముఖ్యం. పార్వతమ్మ పిల్లలకు వైద్యం చేసి ఎలా నయం చేస్తారో నువ్వే దగ్గర కూర్చుని చూడు. డాక్టర్ చదువుకున్న నేను ఎందుకు ఈ చదువుకొని పల్లెటూరు ఆవిడ చేసే వైద్యాన్ని చూడాలి? ఇప్పుడు ఇంతకీ నువ్వు ఏం చేయాలంటావు? అలోపతి వైద్యాన్ని నమ్మకుండా నాటు వైద్యం పైన మీరు పెట్టుకున్న మూర్ఖపు నమ్మకాన్ని పోగొట్టాలి. ఆరోగ్యం బాలేపోతే ముందు వెళ్లి డాక్టర్ని కలవాలి అన్న అవేర్నెస్ మీలో కలిగించాలి. ఈ రెండిట్లో ఏది బెటర్ అని మీ అందరికీ తెలిసేలా నేను చేస్తాను. అమ్మవారు పోసిన 2 పిల్లల్లో ఒక పిల్లాడిని నాకప్ప చెప్పండి, ఇంకో పిల్లాడికి ఆవిడనే వైద్యం చేయనివ్వండి. నేను ట్రీట్మెంట్ చేసే పిల్లాడికి ఎలా నయం అవుతుందో, ఆవిడ వైద్యం చేసే ఆ పిల్లాడికి ఎలా నయం అవుతుందో మీకే తెలుస్తుంది. మీరు చేయాలనుకుంటున్న పరీక్షలకి మేము రాం. పిల్లలిద్దరికీ పార్వతమ్మే వైద్యం చేస్తుంది. మా ట్రీట్మెంట్ మీద మీకు నమ్మకం లేకుండా ఈవిడ మిమ్మల్ని మూర్ఖుల్లా తయారు చేసింది. ఒక విషయం బాగా తెలుసుకోండి, నేను పద్ధతి ప్రకారం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని క్యాంప్ పెట్టాను. మీరిప్పుడు పిల్లాడికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకోపోతే ఆ తర్వాత ఏ డాక్టర్ కూడా ఈ ఊరికి రాకుండా కౌన్సిల్లో కంప్లైంట్ చేసేస్తాను. మీ ఊరి గురించి పేపర్లో చండాలంగా న్యూస్ వచ్చేలా చేస్తాను. అవునయ్యా, అటువంటి న్యూస్ గాని మన పేపర్లో వచ్చిందంటే రేపో ప్రభుత్వం నుంచి మనకి ఎటువంటి సాయం అందదో. ఆ తర్వాత మనకెక్కడ ఎవరో మర్యాద ఇవ్వరో. అందుకని సమస్యలు పెంచకుండా డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆ పిల్లల్ని ఇవ్వండి. వైద్య శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన వారు బిడ్డలకి బాగానే వైద్యం చేస్తారు. మీరింకేం ఆలోచించకండి. మీరే సిఫారసు చేయక్కర్లేదు, వాళ్లే పిల్లాడిని నాకిస్తారు. వాళ్ళిచ్చే పిల్లాడిని సాధ్యమైనంత త్వరగా నేనే నయం చేసి చూపిస్తాను. అలా నేను నయం చేసి చూపించకపోతే ఈ ఊరంతా నన్ను కొట్టి తరిమేయొచ్చు. నువ్వు నయం చేస్తావమ్మా? నేను నయం చేస్తాను. మీరు పిల్లాడిని త్వరగా నయం చేయకపోతే ఏం చేయమంటారు? అది నువ్వే చెప్పు. మీరిక వైద్యం చేయడం పూర్తిగా ఆపేయాలి. మిమ్మల్ని గౌరవించే ఈ ఊరి వాళ్ళందరి ముందు మీరు కొరడా దెబ్బలు తినాలి. అందరి ముందు మీరు అవమానపడితేనే
మీ మీద వీళ్ళందరూ పెట్టుకున్న ఇమేజ్ పోతుంది. అందరూ అనుకున్నంత గొప్పవారు మీరు కాదని నేను నిరూపించి చూపిస్తాను. నా ఈ సవాల్కి మీరు రెడీయేనా? నీ సవాల్ని అంగీకరించాల్సిన అవసరం మాకు లేదు. అలా అయితే నాటు వైద్య అబద్ధమని ఆవిడ నోటితోనే చెప్పమని చెప్పండి. నీ మాటల్లో లోపం ఉండొచ్చు, ఈ మట్టిలో లోపం ఉండదు. నాటు వైద్యం అనేది ఈ మధ్య వచ్చింది కాదు, వంశ పారంపర్యంగా వస్తున్నది. మన ఊరి నాటు వైద్యాన్ని తప్పు పట్టకూడదమ్మా. అప్పుడు పోటీకి రండి. ఏది గొప్పదని ఇప్పుడే నిరూపించి తీరాలి. ఏంటి, ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. పోటీ కోసం కాదు, ప్రాణాన్ని నిలబెట్టే వైద్యంలో ఎక్కువ తక్కువ ఏది లేదని నిరూపించడానికి ఒప్పుకుంటాను. డాక్టర్, బాబు స్పృహ వచ్చింది. అలాగా? అవును డాక్టర్. డ్రిప్స్ వద్దు, తీసేసి. ఓకే డాక్టర్. నువ్వు నందినితో వెళ్ళి ఆడుకో. అలాగే అమ్మా. ఏంట్రా పిల్లడికి నయం అవుద్దా? అలాగే ఉందన్నా. ఇదిగో, ఎందుకు నువ్వు బాధపడుతున్నావా? లోపల డాక్టర్ వైద్యం చేస్తున్నారుగా, పిల్లాడికి ఏం కాదులే. బాధపడక అన్ని అన్న చూసుకుంటారు. అలాగేనయ్యా. వెరీ గుడ్. బాగున్నావా? ఆ చూపించు, కన్ను తెరో. ఓకే సిస్టర్, వీళ్ళ అమ్మని పిలవండి. ఓకే డాక్టర్. డాక్టర్ గారు పిలుస్తున్నారు, రండి. రేయ్, మీరంతా ఏడా ఉండండి. అలాగేనా? బాబు, నీకు న్యాయమైందిరా. ఆ దేవుడు కరుణించాడు. అయ్యగారు, మీరు చెప్పినట్టు నా బిడ్డకి న్యాయమైందండి. నీకు రుణపడింటానమ్మా. మీ అబ్బాయికి పూర్తిగా నయమైపోయింది. ఇంటికి తీసుకెళ్ళి తినడానికి ఏదన్నా పెట్టొచ్చు. అలాగేమ్మా. ఎలాంటి పథ్యమూ లేదు. రేపే స్కూల్కి పంపించొచ్చు. ఈ పిల్లాడికి ఏదో తొందరగా నయం చేశారు. మీ మీద నమ్మకం లేకుండా మాట్లాడారు అందరూ. నేను చేసిన తప్పే. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా, అది చాలు. ఇక మీదటైనా ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే వెంటనే వెళ్ళి డాక్టర్ని కలవండి. అలోపతి ట్రీట్మెంట్ ఇచ్చిన మీ బాబు ఎలా ఉన్నాడో చూడండి. నాటు వైద్యం చేసిన ఆ బాబు ఎలా ఉన్నాడో చూడాలి కదా. రండి, పార్వతి ఇంటికి అందరం వెళ్దాం.
నేను నయం చేసిన బాబు ఎలా ఉన్నాడో చూడండి. రండి, మీరే వచ్చి చూడండి. పర్వాలేదే, చాలా త్వరగా నీకు నయమైంది. మా ట్రీట్మెంట్ అలా ఉంటుంది. ఏంటమ్మా, మీరు వైద్యం చేసిన బాబు బెటర్మెంటే లేకుండా ఉన్నాడు? ఇక్కడున్న బాబు కూడా త్వరగానే నయమైపోతుంది. ఎవరు త్వరగా నయం చేస్తారన్నదే కదా పోటీ. చెప్పినట్టు నయం చేసి నేనే గెలిచాను. మీరు ఓడిపోతే ఊర్లో వాళ్ళందరి ముందు కొరడా దెబ్బలు తింటానని ఒప్పుకున్నారు. గుర్తుంది కదా? అమ్మా, మా బాబుకి నయం కాకపోయినా పర్వాలేదమ్మా. మీరు కొరడా దెబ్బలు తినకూడదు. అందుకు నేను ఒప్పుకోనమ్మా. ఇంతకు ముందు ఈ ఊళ్ళో మీరు ఎన్నో ప్రాణాలు కాపాడారు, ఎన్నో రోగాలు నయం చేశారు. మీకు పోటీ అంటూ ఎవరూ లేరమ్మా. వాళ్ళు మీ మీద ఉన్న ప్రేమతో మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులుగా నాటు వైద్యం అని అందరినీ మోసం చేస్తున్నారు కదూ. దానికి కొరడా దెబ్బలే మీకు సరైన దండన అవుతుంది. నువ్వు దండిస్తానంటే మేమంతా చూస్తూ ఊరుకుంటావా? అమ్మను కొట్టేంత గొప్ప మనిషి ఈ ఊళ్ళో ఉన్నాడా? కొట్టడానికి మనుషులు లేకపోతే నేను కొడతాను. కొరడా ఇలా ఇవ్వండి. సవాల్ చేసిన దాంట్లో మీరు ఓడిపోయారో, డాక్టర్ అమ్మ గెలిచింది. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు చెప్పినట్టే వినాలి కదమ్మా. అది మీకే తెలుసు కదమ్మా. నేను ఈ ఊరి ప్రెసిడెంట్ని కాబట్టి నేను చెయ్యాల్సింది చేయాలి కదమ్మా. ఎవరూ తప్పుగా అనుకోకండి, దీన్ని నేను ఆపలేను. మీరు అవమానపడడం ఊర్లో వాళ్ళందరూ చూడాలి. బయటికి రండి. డాక్టర్ గారు, మీ బాధ్యత నిర్వర్తించండి. కొట్టడానికి మేము ఒప్పుకోము. వద్దు, అమ్మను కొట్టద్దు. నీకు చెప్పేది కొట్టద్దు. ఆపండి, ఆపండి, అమ్మను కొట్టద్దు. కొట్టకండి, కొట్టకండి, అమ్మని కొట్టకండి. దయచేసి ఆపండి. ఇదిగో డాక్టర్ అమ్మా, ఊళ్ళో వాళ్ళ రోగాలని నయం చేసి మా దేవతని ఎక్కడి నుంచో వచ్చిన నువ్వు కోడలతో కొడతావా? నిన్ను చంపకుండా వదిలిపెట్టమే. వదలబోయా. మేము దేవతలా కొలిచే మా అమ్మని కొడాలతో కొడతావా? ఈ ఊరు నుంచి ఎలా బయటకు వెళ్తావో మేము చూస్తామే. నువ్వు ఇప్పుడు ఆపకపోతే నేను నిన్ను చంపుతానే. ఏమయ్యా, నువ్వు ఒక ప్రెసిడెంట్ వేనా? ఎక్కడి నుంచో వచ్చి మన దేవతను కొడుతుంటే నువ్వేంటయ్యా చూస్తూ ఊరుకుంటున్నావు? నువ్వు ఒక మనిషివేనా? మా అమ్మని కొట్టకండి. ఆపండి. నా మాటకి కట్టుబడి ఉంటారు కదూ. ఆవిడ పెట్టిన పందెంలో ఆవిడే గెలిచారు. ఆవిడ్ని నన్ను దండించనివ్వండి. మీరందరూ ప్రశాంతంగా ఉండండి.
లోపల బాబుకి ఎలా ఉందో పోయి చూడు. చూస్తాను. ఆశ్చర్యంగా ఉంది. ఈ బాబుకి పూర్తిగా నయమైపోయింది. వెంటనే డాక్టర్ గారికి చెప్పాలి. ఏయ్, ఆ అమ్మ ట్రీట్మెంట్ ఇచ్చిన బాబుకి ఒక మచ్చ కూడా లేకుండా నయమైపోయింది. డాక్టర్ గారికి చెప్దామా? కొట్టద్దమ్మా, చెప్తే వినండి. ఇప్పుడు చెప్తే వినిపించుకోదే, నువ్వు కాస్త ఆగు. ఈ అవమానాన్ని నువ్వు మర్చిపో అనుకుంటా. ఇక మీదటైనా ఊర్లో వాళ్ళని మోసం చేసి పేరు తెచ్చుకోవాలని అనుకోకు. వేరే పని ఏదన్నా చూసుకో. ఊరిని కాపాడిన మీకు ఈ దుస్థితి ఏంటమ్మా? లోపలికి రామ్మా. మీరెప్పుడు చీమకు కూడా హాని చేయరు. ఆ దిక్కుమాలిన డాక్టర్ వచ్చి మీకు పోటీ పెట్టి మిమ్మల్ని కొరడుతో కొట్టిందే, ఆ డాక్టర్కి మాయరోగం రావాలి. మీకు ఈ దుస్థితి కలిగించిన ఆ డాక్టర్ని ఆ దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడమ్మా. చూడండి. మనకేదో కష్టం వచ్చిందని ఇతరులకి అదే కష్టం రావాలనుకోవడం తప్పు పశుపతయ్యా. పాపం, వదిలే. ఎలా వదిలేయమంటావమ్మా? మీరెవరు? మీరు చీమకు కూడా అపకారం చెయ్యని దేవత. ఇలా కందిపోయే విధంగా తట్టుకోలేకపోతున్నానమ్మా. అమ్మా, బాగా నొప్పిగా ఉందా? లేదమ్మా. నీకు నొప్పిగా ఉంది, అబద్ధం చెప్పుకు. నీకు నొప్పి తగ్గిస్తాను, ఇప్పుడే వస్తాను. భగవంతుడా, పార్వతికి నొప్పి తగ్గిపోవాలి. డాక్టర్, క్యాంపు పూర్తి అయిపోయింది కదా, మీరు మాతో పాటు వచ్చేయచ్చు కదా. చాలా టయర్డ్గా ఉంది డాక్టర్. ఈరోజు రెస్ట్ తీసుకుని రేపు వస్తాను. ఓకే, మీకు ఈ విలేజ్ అట్మాస్ఫియర్ బాగా నచ్చింది అనుకుంటా. ఓకే, మీరు నిదానంగా రండి, మేము బయలుదేరుతాం. ఓకే డాక్టర్. బాయ్. బాయ్. ఓకే సార్. బాయ్ సార్.
మీరిద్దరు టిఫిన్ తిని రెస్ట్ తీసుకోండి, నేను స్నానం చేసి వస్తాను. ఓకే డాక్టర్. డాక్టర్ ఏమైంది? ఏమైంది మేడం? మేడం ఏమైంది? ఏంటో తెలియలేదు, ఫీవర్ వచ్చినట్టుగా ఉంది. మేడం మీకు అమ్మవారు పోసినట్టుంది. అమ్మవారా?